వలన ఒక వ్యాల్యూ వచ్చిన రోజు దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి పడుతుంది. తర్వాత ప్రతిరోజు 50 మందికి జెంట్స్కు, దాదాపు ఒక 20 మందికి లేడీస్కు పని ఉంటుంది కూడా. అని చిన్న లారీ ఎక్కువ దూరం పోయిన మెయిన్ ఉపాధి కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనది డ్రాట్ ఏరియా, ఎటువంటి నీటి సౌకర్యం లేని కాన్స్టిట్యూషన్ అంటే డోన్ కాన్స్టిట్యూషన్ ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్లో. అది మన లాస్ట్ ఇయర్ మన 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 మాజీ మంత్రి గారే బుగ్గనాథ్ గారు మనకు ఆ రోజు మనకు చెప్పినారు. జగన్ గారు వచ్చినప్పుడు ఆ రోజు అదే లిఫ్ట్ పెట్టిన కారణం కూడా చెప్పినారు. ఆ రోజు ఒక ఎకరా ఇరిగేషన్ లేని నియోజకవర్గం అంటే ఇది. అటువంటి పరిస్థితుల్లో మనం లేబర్కు ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పేసి మనం ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆఫర్కు మనం కూడా మొబిలైజ్ చేసి మనం అక్కడ పెట్టినది. వీళ్ళు పాలిటిక్స్ అవసరం లేదు. నువ్వు అడుగమ్మా, నువ్వు అడుగు. రాజకీయంగా ప్రజలు బుగ్గన గారికి అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా మచ్చ చేయాలని చూస్తున్నారు. అంతే కదా. ఆయన మీద అయితే దానికోసం ఇప్పుడు బుగ్గన గారి పేరు చెప్పినారంటే రాజకీయంగా మచ్చ తేవాలనే కదా. ఆయనకు సంబంధం లేని విషయము, ఆయనకైతే సంబంధం లేని విషయం ఇది. ఆయన సంబంధం లేని విషయంలో ఆయన గంటగట్టాలని చూస్తున్నారంటే అంతే కదా. సరే, బుగ్గన గారు ఎటువంటి వ్యక్తులు అనేది ఎంటైర్ స్టేట్ తెలుసు, ఇంకా మనం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తెలుసు బుగ్గన గారి క్యారెక్టర్ ఎటువంటిది అనేది. దానికేం మనమేం కొత్తగా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను చూసి పెరిగిన వాళ్ళమే మేము. బుగ్గన పేరు తీసుకొచ్చేది మాత్రం పక్కా అదే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. అదే ఆయన సంబంధించిన విషయంలో ఆయన అందరు క్లోజ్ చేయడం అవసరం. అది దీని ప్రకారం చూస్తుంటే కనుక మా బేదంచెర్లలో బుగ్గన సంబంధించిన బంధువులకు లారీలు కూడా ఉన్నాయి. రేపు ఆర్టీఓ పట్టుకుంటే కూడా బుగ్గన లారీ పట్టుకుంటే అంటారేమో. ఇప్పుడు అట్లనే ఉన్నట్లుంది దీన్ని చూస్తుంటే. ఆర్టీఓ లారీ పట్టుకున్నా కూడా బుగ్గన లారీ పట్టుకుంటే అంటారు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా కూడా బుగ్గన చేపించే అంటారు. సంబంధం లేని విషయంలో వాయినం దురుస్తారు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ సైంటిఫిక్ నామ్స్ ఉంటాయి. ఆ సైంటిఫిక్ నామ్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళంతా వివరణ కోరినాక దానికి ఏదన్నా పెనాల్టీ ఉన్నా కట్టుకోవాల్సిందే. అది తప్పదు. కానీ బొక్కేసినారు, తినేసినారు అంటే అర్థం ఏంది? ఏమన్నా కోట్లు వచ్చినాయి. ఇంకో విషయం, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పాయింట్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఇంత దొరికింది, గత ప్రభుత్వంలో ఎంత పోయి ఉంటుంది అంటున్నారు. కానీ వారు ఎవరన్నారో వారికి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికీ ఒక గోడౌన్ అంటూ, ఒక వేర్ హౌస్ అంటూ గవర్నమెంట్ తీసుకున్నాక కంటిన్యూగా లెక్కాచారం వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కట్ ఆఫ్ కాదు. స్టాక్ ఎంత వచ్చింది, స్టాక్ ఎంత పోయింది అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటారు. ఎప్పటికీ కట్ ఆఫ్ కాదు, కంటిన్యూ జరుగుతుంటుంది. కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఈ 3 ఏళ్ల తర్వాత వాళ్ళు మధ్యలో వచ్చినారు, చెకింగ్ చేసుకున్నారు, రాసుకున్నారు, పోయినారు. ఇప్పుడు అట్లే రెగ్యులర్ చెకింగ్ ఇది. దీంట్లో ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. దీంట్లో ఉన్నది ఒక డైరెక్టర్ గారు వచ్చినారు అంతే. రెగ్యులర్ గా జరిగేది వచ్చింది, చూసుకున్నారు. ఇంతకుముందు జరిగినప్పుడు వివరణ కోరుతారు. ఎప్పుడైనా వివరణ అనేది ఇవ్వాల్సిందే, చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంకోటి ఏంది, ఈ గోడౌన్లు ఎట్లొచ్చినాయని అడుగుతారు. గోడౌన్లు ఎప్పుడైనా గవర్నమెంట్ 10 రూపాయలు, ఏ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అనేది 10 రూపాయలు ఎక్కడ మిగులుతుంది అనేది చూస్తూనే ఉంటుంది. అప్పట్లో మన నియోజకవర్గం మొత్తం మీద వేర్ హౌస్లు అనేటివే లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, మనమంటూ ఒక వేర్ హౌస్ మామూలుగా రైతులకు ఇయ్యనికనే మేము కట్టినాం. మేము కట్టుకునేది వేర్ హౌస్ అనేది లేదు కాబట్టి. సరే, గవర్నమెంట్ ఒక ఆఫర్ చేసింది ఇస్తారా అని. సరే, మేము బాగుంది. ఎందుకంటే కనుక నంద్యాల నుండి ఇట్లా రేటు ఎక్కువ వస్తుంది, ఇక్కడ కర్నూలు నుండి ఇట్లా వస్తుంది, ఇదంతా మాకున్నాయని చెప్పేసి వాళ్ళు వివరంగా తీసుకున్నారు.
గవర్నమెంట్ కు డబ్బులు మిగిలినాయి. ఇంకోటి కూడా ఉన్నాయి.